చావ్ రాగా, వెల్కమ్ బ్యాక్ టు షా టాక్స్. నేను ఈరోజు మీ అందరి కోసం ఒక లేజీ వింటర్ డిష్ పంకిన్ సూప్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షా టాక్స్. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీకు 1 బౌల్ ఆఫ్ పంకిన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. హాఫ్ ఆనియన్ స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ 2 గార్లిక్ పాట్స్ని హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఒక గ్రీన్ ఆనియన్ తీసుకుందాం. ఈ వైట్ పార్ట్ వచ్చేసి కుకింగ్కి యూస్ చేసుకుంటున్నాను. అండ్ గ్రీన్ పార్ట్ వచ్చేసి మనం లాస్ట్లో గార్నిష్ చేయడానికి యూస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఇప్పుడు 1 టీ స్పూన్ పంకిన్ సీడ్స్ రోస్ట్ చేసుకుందాం. ఇది కూడా గార్నిషింగ్కే యూస్ చేస్తాను లాస్ట్లో. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పాట్స్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి. బట్ నేను మర్చిపోవడం వల్ల లాస్ట్లో యాడ్ చేశాను. ఒకసారి అంతా ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ పంకిన్ క్యూబ్స్ని యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రోజన్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ క్యూబ్స్ కూడా వాడచ్చు. అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేయాలి. ఇలా పంకిన్ అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ నుంచి దించేసుకోవాలి. అండ్ గ్రీన్ ఆనియన్స్ని నేను లాస్ట్లో ఇలా యాడ్ చేశాను. ఒక 2-3 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి పెడితే అవి కూడా నీట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూల్ అవ్వడానికి మనం అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అన్న వదిలేయాలి. సో మనం ఈలోపు బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. సూప్స్లో క్రిస్పీ బ్రెడ్ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని బ్రెడ్ని 2 సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అలానే మన పంకిన్ పేస్ట్ కూడా అంతా కూల్ అయిపోయి ఉంటుంది ఈ పార్ట్కి. సో మనం ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకుందాం దీన్నంతా. అండ్ అలానే మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో బ్లెండింగ్ ఈజీ అవుతుంది మనకి. మీరు కావాలంటే వాటర్ని బ్యాచెస్లా కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. వన్స్ మనకి ఇలా థిక్ పేస్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఈ ప్యూరిన్ అంతా యాడ్ చేద్దాం. ఇప్పుడు అదే బ్లెండర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ప్యూరిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేస్తే మనకి సూప్ అనేది ప్రాపర్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. అంతే, ఇంకా మన పంకిన్ సూప్ సర్వింగ్కి రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ గార్నిషింగ్కి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పంకిన్ సీడ్స్ అండ్ గ్రీన్ ఆనియన్స్ కట్ చేసాం కదా, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాట్స్ ఇట్, our pumpkin soup is ready. Please like, share and subscribe to Shah Talks. Thanks for watching.